నమస్తే అండి, నేను మీ అష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధన చేసే ముందండి ఒక చిన్న విషయం అండి. అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ప్రాబ్లమ్స్ లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారా? చూపించండి. ఉండరు కదండి. ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ కొంతమంది మాత్రం ప్రాబ్లమ్స్ని భూతద్దంలో పెట్టి చూస్తారండి. కానీ కొంతమంది మాత్రం సులువుగా ఈజీగా సాల్వ్ చేసుకుంటారు. అది ఎలా సాధ్యం అంటారండి? చూసే విధానం. ఆ ప్రాబ్లమ్ని చూసే విధానంతో మనకి సాల్వ్ అన్నది దొరుకుతుందండి. చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తానండి. కురుక్షేత్రంలో మన శ్రీకృష్ణుడు అర్జునుడికి, మనకు తెలుసు కదండి, చెప్తూ ఉంటారు ఆయన గైడెన్స్ త్రూయే అర్జునుడు వెళ్తారు అని. ఆయన చూపించే విధానం డిఫరెంట్గా ఉండేది కాబట్టి మన అర్జునుడు కూడా చాలా వైజ్గా, క్లారిటీగా ఆ యుద్ధంలో గెలిచారు. కాబట్టి మనము కూడా మన ప్రాబ్లమ్స్ని చూసే విధానాన్ని చేంజ్ చేయాలండి. భూతద్దంలో పెట్టి చూస్తే ఏమవుతుందండి, మనకే ప్రాబ్లం ఇంకెక్కువ అనిపిస్తుంది. అసలు అక్కడ ప్రాబ్లం లేదు అని అర్థమైనా కూడా మనం ఇంకా లోపల సఫర్ అవుతూ ఉంటాం. అంత వీక్ మైండ్ మన మైండ్ ఉండొద్దండి. చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఏదైనా లైఫ్లో పెద్ద ప్రాబ్లం వచ్చినా కూడా సాల్వ్ చేసుకునేటట్టు ఉండాలి. కాబట్టి ఇది ఎలా సాధ్యం అంటారు? మన ఫిజికల్ బాడీ, మన ఏదైతే చూసే శరీరాన్ని స్ట్రెంగ్త్ ఉన్నప్పుడు, మానసికంగా స్ట్రాంగ్గా ఉన్నా కూడా అవుతుంది. కాబట్టి ఈ రెండింటిని మనం మన యోగా సాధన ద్వారా చేయొచ్చు. కాబట్టి ఇవాళ మన సాధనాన్ని స్టార్ట్ చేసేద్దామండి. మీరందరూ కూడా రెడీ ఉండుంటారు. ముందుగా మనం ఒక బంధాతో స్టార్ట్ చేద్దాం. ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా కూర్చోవటానికి ట్రై చేయండి. ఇవాళ మన సాధనలో మొదటిగా జాలాంధర బంధాన్ని చేస్తున్నామండి. అంటే థ్రోట్ లాక్. బంధాలు చాలా ముఖ్యమండి. మన స్పిరిచువల్ ఎనర్జీని మనం ఎన్హాన్స్ చేయాలన్నా, గ్రోత్ ఉండాలన్నా కూడా బంధాలు చాలా ఉపయోగపడుతుంది. బంధ అంటే లాక్ అండి. ఇక్కడ మనము థ్రోట్ లాక్, జాలాంధర అంటే థ్రోట్ లాక్ చేస్తున్నాము. ముందుగా చూడండి ఎలా చేయాలో చూపిస్తాను. ఏదైనా కంఫర్టబుల్గా ఉన్న పొజిషన్లో కూర్చోండి. సుఖాసన, పద్మాసన మీ ఇష్టం అండి. రెండు చేతుల్ని చూడండి, కొంచెంగా లెగ్స్ని సెపరేట్ చేయండి. సెపరేట్ చేసిన తర్వాత రెండు చేతుల్ని మోకాళ్ళ పైన పెట్టండి. నేను ఇక్కడ మహాముద్ర అప్లై చేయలేదండి, ఇలా పెట్టాను. అలాగే చేతుల్ని స్ట్రైట్గా ఉంచండి. కొంచెం బెండ్గా కాకుండా స్ట్రైట్గా ఉంచుతూ ముందుగా డీప్గా శ్వాసని తీసుకోండి. శ్వాసని కంప్లీట్గా లోపల తీసుకున్న తర్వాత చిన్ని చెస్ట్ దగ్గర తీసుకొచ్చి లాక్ చేయండి. చూసారు కదండి, ముందుగా మనం శ్వాసని తీసుకొని లోపల శ్వాసని అంతర కుంభక అంటారండి. లోపల మనం ఇంటర్నల్ బ్రెత్ రిటెన్షన్ అయితే చేస్తున్నాము. శ్వాసని హోల్డ్ చేసి చెస్ట్ దగ్గరికి తీసుకొచ్చి లాక్ చేస్తున్నాం. లాక్ చేసినప్పుడు లోపల ప్రాణశక్తి అన్నది హోల్డ్ ఉన్నది. వన్స్ మనము రిలీజ్ చేసేటప్పుడు కూడా ముందుగా లాక్ని రిలీజ్ చేసి శ్వాసని వదిలేండి. ఇలా చేయటం వల్ల ప్రాణశక్తి అన్నది, లాక్ చేయటం వల్ల కొంచెం సర్టన్ పాయింట్ దగ్గర ఆగిపోతుంది. మనం ఇమీడియట్గా రిలీజ్ చేసినప్పుడు ఫ్రెష్ బ్లడ్ అన్నది ఎక్కువగా వెళ్తుంది. అలాగే ప్రాణశక్తి కూడా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. కాబట్టి జాలాంధర బంధ మీరు మీ ప్రాక్టీస్లో కొన్నిసార్లు యాడ్ చేయండి. కొన్ని ఆసనాల్లో కూడా చేస్తామండి. విపరీతకర్ణి, సర్వాంగాసన, అక్కడ మనకి థ్రోట్ అన్నది లాక్ అయిపోతుంది. కొన్ని ఆసనాల్లో కూడా చేస్తాము, కానీ ఇక్కడ కంప్లీట్గా శ్వాసని హోల్డ్ చేసి చేస్తాము. మనము ఈ బంధాన్ని కలిసి కొన్నిసార్లు చేద్దామండి. నాతో పాటు మీరు
చూడండి, ఏం పర్లేదు. మీకు ఇబ్బందిగా ఉంటే మీరు లాక్ని రిలీజ్ చేయండి. మెల్లమెల్లగా ఏదైతే కౌంట్స్ ఉంటాయో దాన్ని ఇంక్రీజ్ చేయండి. ముందుగా 5 సెకండ్స్, తర్వాత 10 సెకండ్స్ అలా ఇంక్రీజ్ చేయండి. ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి. స్టార్టింగ్లో నాకు కూడా చాలా కష్టంగా ఉండేది. అదేదో హోల్డ్ చేస్తే ఏదో ఉక్కిరి బిక్కిరి అయిపోయేదండి. కానీ మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేయటం వల్ల అది నాకు సులువుగా ఉంది. కాబట్టి ఏదైనా ప్రాక్టీస్ అండి. కాబట్టి ఏం పర్లేదు, చేయలేకపోయినా మెల్లగా మనం కలిసి చేద్దాము. మెల్లగా మీకు ఎప్పుడు కంఫర్టబుల్గా ఉంటే అప్పుడు 2 చేతుల్ని దగ్గరికి పెట్టి మెల్లమెల్లగా కళ్ళపైన పెడుతూ ముందుగా చేతుల్ని చూస్తూ ఒక బ్యూటిఫుల్ స్మైల్తో కళ్ళని తెరవండి. ఇదండి జాలాంధర బంధ. ఈ బంధ వల్ల కలిగే లాభాలను చెప్పాను కాబట్టి ముద్రాలు, బంధాలు తప్పకుండా మన సాధనాలో ఇంక్లూడ్ చేయాలి. కాబట్టి మీరు చేయటానికి ట్రై చేయండి. ఇవాళ మన సాధనాలో మనము మొదటిగా చేయబోయే ఆసన పేరు హస్త ఉత్థానాసన. ఈ ఆసన చేయటానికి ముందుగా మనము తాడాసనాలో నిల్చోవాలి. కాబట్టి ఆ పొజిషన్కి వచ్చేయండి. ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోండి. ముందుగా నేను ఒక వైపున తిరుగుతానండి. చూడండి, శ్వాసని తీసుకుంటూ ముందుగా 2 కాళ్ళని దగ్గరగా పెట్టండి. దీన్ని తాడాసన అంటారు. డీప్గా శ్వాసని తీసుకోండి. శ్వాసని కంప్లీట్గా వదలండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకి రేస్ చేస్తూ మనము ఆర్చ్ బ్యాక్ అవుతాం కదండి. దీన్ని హస్త ఉత్థానాసన అంటారు. కానీ ఇక్కడ మనం ఒక చిన్న వేరియేషన్ అండి. కుడి వైపున టర్న్ అవ్వండి. టర్న్ అవుతూ ఇక్కడ ఆర్చ్ బ్యాక్ అవ్వండి. మళ్ళీ మెల్లగా సెంటర్కి వచ్చేసి ఈసారి ఛాతీని ఎడమ వైపున తీసుకెళ్తూ ఆర్చ్ బ్యాక్ చేస్తారు. ఇదొక చిన్న వేరియేషన్ అండి. హస్త ఉత్థానాసనాలో మనము జస్ట్ ఆర్చ్ బ్యాక్ మాత్రమే చేస్తాము. కానీ ఇక్కడ మనము కుడి వైపున ఎడమ వైపున ఆర్చ్ బ్యాక్ చేస్తున్నాము. ఈ ఆసన చేయటం వల్లండి మనం ముఖ్యంగా ఈ భాగంలో ఎక్కువగా స్ట్రెచ్ అనేది ఫీల్ అవుతున్నాం. ఆర్చ్ బ్యాక్ చేయటం వల్ల పొట్టలో ఉన్న ఫ్యాట్ని ఈజీగా కరిగించవచ్చండి. అలాగే బ్యాక్ మజిల్స్ని చాలా స్ట్రెంథెన్ చేస్తుంది. మీకు కంఫర్టబుల్గా ఉంటేనే కుడి వైపున ఎడమ వైపున ఆర్చ్ అవ్వండి. లేదంటే నార్మల్గా కూడా మీరు ఆర్చ్ బ్యాక్ చేయొచ్చు. కానీ ఈ ఆసన చేసేటప్పుడు వర్టిగో ఇష్యూస్ ఉన్న వాళ్ళు, మనకి హైట్లో ఉండి కింద చూస్తే కళ్ళు తిరుగుతాయి కదండి, దాన్ని వర్టిగో అంటారు. అలాంటి వాళ్ళు మాత్రం అవాయిడ్ చేయండి. అలాగే కళ్ళని తెరిచే ఉంచండి.
కళ్ళని క్లోజ్ చేయటం వల్ల కూడా చాలా మందికి కళ్ళు తిరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి దీన్ని మీరు ఫాలో అవుతూ ఆసనాన్ని చేయండి. మనము కలిసి చేద్దామండి. కొన్నిసార్లు నాతో పాటు మీరు చేయండి. మెల్లగా సెంటర్కి వచ్చేసి 2 చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి హస్త ఉత్థానాసనాలో ఒక చిన్న వేరియేషన్. చాలా మంది చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే నెక్ని వాళ్ళు స్టిఫ్గా బిగ్గర్గా ఒక దగ్గర పెట్టేస్తున్నారు. అలా చేయటం వల్ల మనకి నెక్ అనేది స్ట్రెయిన్ అవుతుంది. కాబట్టి నెక్ని రిలాక్స్గా ఉంచి ఆసనాన్ని చేయండి. అప్పుడు మనకి ఏ డ్యామేజ్ కూడా అవ్వదు. ఈ ఆసనాన్ని కూడా మీ సాధనలో ప్రతిరోజు ఇంక్లూడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత ఆసన చూసేద్దామండి, వక్రాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా మనము దండాసనాలో కూర్చోవాలి. కాబట్టి ఆ పొజిషన్కి వచ్చేయండి. ముందుగా మనం ఇలా దండాసనాలో కూర్చుంటామండి. లెగ్స్ని స్ట్రెచ్ చేస్తూ కాళ్ళ వేళ్ళని మీ వైపున ఫేస్ చేస్తూ వెన్నెముక్కని స్ట్రైట్గా ఉంచండి. ఇప్పుడు నేను నా ఎడమ కాళ్ళని ఫోల్డ్ చేస్తున్నానండి. ఎడమ మోకాలు పైన వైపున పాయింట్ చేసేటట్టు పెట్టుకున్నాను. అలాగే ఎడమ చేతిని కూడా కింద పెట్టానండి. శ్వాసని తీసుకుంటూ మీ కుడి చేతిని పైకెత్తండి. శ్వాసని వదిలేటప్పుడు కుడి మోచేతిని ఎడమ మోకాల వైపుకి తీసుకొస్తూ ట్విస్ట్ అవుతూ వెనకాల వైపున చూడండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ మీ కుడి చేతిని పైకి రేస్ చేసి మెల్లగా చేతిని తర్వాత కాళ్ళని రిలాక్స్ చేయొచ్చు. చూసారు కదండి, వక్రాసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసన డయాబెటీస్ వాళ్ళకి చాలా మంచిదండి. ఏ ఆసన అయినా ట్విస్టింగ్ ఆసనాలు చాలా బెనిఫిషియల్గా ఉంటాయి. ఎందుకంటే ఈ భాగంలో ఉన్న మజిల్స్ని మనము ఇంటర్నల్ ఆర్గాన్స్ని కూడా మనము స్టిమ్యులేట్ చేస్తున్నాం. కాబట్టి మన ప్యాన్క్రియాస్ని స్టిమ్యులేట్ చేయాలన్నా ట్విస్టింగ్ ఆసనాలు చాలా బెనిఫిషియల్గా ఉంటాయి. ఈ ఆసనాన్ని 2 కాళ్ళతో చేయాలి. కాబట్టి మనము కలిసి కొన్నిసార్లు ఈ ఆసనాన్ని చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా మీ 2 చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి వక్రాసన. ఈ ఆసనం వల్ల కలిగే లాభాలని చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా మీ సాధనలో యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు ధనురాసన.
ధనురాసన చేయటానికి ముందుగా మన పొట్ట వైపున పడుకోవాలి కాబట్టి ఆ పొజిషన్కి వచ్చింది. ముందుగా చూద్దామండి ఆసన ఎలా చేయాలో, తర్వాత కలిసి చేద్దాము. ముందుగా ఇలా మన పొట్ట వైపున పడుకుంటున్నామండి. పడుకున్న తర్వాత మెల్లగా 2 కాళ్ళని ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసిన తర్వాత మీ కుడి కాళ్ళని కుడి చేతితో, ఎడమ కాళ్ళని ఎడమ చేతితో, కుడి కాళ్ళని కుడి చేతితో హోల్డ్ చేస్తాము. శ్వాసని తీసుకుంటూ చూడండి, ఇక్కడ నేను నా యాంకిల్ని హోల్డ్ చేస్తాను. కాళ్ళని హోల్డ్ చేస్తే స్లిప్ అయిపోతుందండి, కాబట్టి యాంకిల్ని మాత్రమే హోల్డ్ చేయండి. శ్వాసని తీసుకుంటూ మీ పై భాగాన్ని, కాళ్ళని రెండింటిని ఒకటేసారి పైకి ఎత్తడానికి ట్రై చేయండి. మెల్లగా శ్వాసని వదులుతూ రిలాక్స్ అవ్వచ్చు. చూసారు కదండి, ఆసన ఎలా చేయాలో చూపించాను. మనం కలిసి ఈ ఆసనాన్ని చేద్దామండి. తర్వాత ఈ ఆసన వల్ల కలిగే లాభాలని మీకు చెప్తాను. మెల్లగా మీ కాళ్ళని రిలాక్స్ చేస్తూ ఒకవైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి ధనురాసన. మనము పొట్ట వైపున పడుకుంటున్నాం కాబట్టి డైజెషన్ ఇష్యూస్లో మనకి ఏదైనా ఇబ్బందికరంగా ఉన్నా, కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉన్నా చాలా వరకు మనం రెక్టిఫై చేయొచ్చండి. మనకి స్టమక్ రిలేటెడ్ ఏ ఇష్యూస్ ఉన్నా రెక్టిఫై చేయొచ్చండి. కానీ మనకి హెరీనియా, స్టమక్ హెరీనియా కానివ్వండి, అబ్డామినల్ హెరీనియా ఉంటే అవాయిడ్ చేయండి. ఎందుకంటే మనం ఈ ఆసన చేయటం వల్ల ఎక్కువగా ప్రెషర్ అవుతుందండి, ఇంకెక్కువ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి వాళ్ళు మాత్రమే చేయకండి, మిగతా వాళ్ళు ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయొచ్చు. మనకి స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా, బ్యాక్ పెయిన్ ఉన్నా, బ్యాక్ స్టిఫ్నెస్ ఉన్నా కూడా పోతుంది. మనకి మంచిగా బ్యాక్ మజిల్స్ని స్ట్రెంథెన్ చేయడానికి చాలా ఉపయోగపడుతుందండి. మనం షోల్డర్స్ని వెనక్కని ఛాతీ భాగాన్ని పైకెత్తడం వల్ల షోల్డర్స్ మీద, మన నెక్ మీద కూడా చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత ఉత్థాన పాదాసనాలో ఒక చిన్న వేరియేషన్ అండి, కానీ ఈ వేరియేషన్ వల్ల మనకి ఎక్కువగా కోర్ మీద పడుతుందండి, కోర్ మజిల్ మీద పడుతుంది. ముందుగా చూద్దాము ఎలా చేయాలో చూపిస్తాను. ఈ ఆసన చేయటానికి ముందుగా మన వీపు వైపున పడుకోవాలండి. కాబట్టి ఆ పొజిషన్కి వచ్చేయండి. ముందుగా మన పై భాగాన్ని లిఫ్ట్ చేస్తాము, అంటే మన మోచేతి పైకి వస్తాము. చూడండి, మోచేతుల హ్యాండ్ సపోర్ట్ తీసుకొని మనము వన్స్ ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత శ్వాసని తీసుకుంటూ 2 కాళ్ళని పైకెత్తండి. ఇప్పుడు మనము 2 కాళ్ళని ముందుగా కుడి వైపున తీసుకెళ్తూ, చూడండి నేను సర్కిల్ని అయితే చేస్తున్నాను, భూమికి దగ్గరగా తీసుకెళ్ళి మళ్ళీ ఎడమ వైపున తీసుకెళ్ళండి. బాడీ షివర్ అవుతుందండి, ఏం పర్లేదు, కోర్ స్ట్రెంథన్ అవుతుంది. ఇలా మనము క్లాక్ వైజ్ డైరెక్షన్లో, తర్వాత యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కూడా చేస్తామండి. కాబట్టి కలిసి మనం చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి. నెక్ని స్ట్రెయిన్ చేయకండి, నెక్ని లూజ్గా ఉంచుతూ ఆసనాన్ని చేయండి.
మెల్లగా ముందుగా కాళ్ళని రిలాక్స్ చేస్తూ తర్వాత మెల్లమెల్లగా మీ బాడీని కింద డ్రాప్ చేస్తూ శవాసనాలో కొన్ని క్షణాలు రెస్ట్ చేయండి. మీ శరీరంలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. చేతులని దూరంగా పెట్టి ఆంపిట్ అంటారు కదండి, దాంట్లో నుంచి మనం బ్రీతింగ్ చేస్తున్నట్టు ఫీల్ అవ్వండి. మన సంఖ్యల నుంచి శ్వాసని తీసుకుంటున్నట్టు ఫీల్ అవుతూ శ్వాసని కంప్లీట్గా వదలండి. మెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనం కొన్ని స్ట్రెంథెనింగ్ ఆసనాలను అయితే చేసాము. వీటిని గుర్తుపెట్టుకొని రోజు పొద్దున సాయంత్రం వేళల్లో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, చాలామంది పెరుగుని తినే విధానం అండి, గట్టి పెరుగుని మాత్రమే తింటారు, అందులో నీళ్ళు ఉంటాయి చూడండి, వాటిని వేసుకోరు. అలా చేయటం వల్ల ఎండాకాలంలో ఇంకా హీట్ అన్నది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి మనము పైనుంచి నీళ్ళు వేసుకోకుండా పెరుగులో ఉన్న నీళ్ళని కూడా కలిపి మజ్జిగలాగా తీసుకొని చాలా డిఫరెన్స్ చూస్తారు. గట్టి పెరుగు తినడం కూడా మంచిదే అండి, కానీ క్లైమేట్కి తగ్గట్టు అది తినాలి. కాకపోతే వాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మీరు కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేయండి. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.